నమస్తే రైతులందరికీ. ప్రస్తుతానికి మనం ఉండే లొకేషన్ కొల్లూరుపల్లి మర్చిపోయింది, కురమాలపల్లి తవలం గ్రామం. తవలం కిందకి వస్తుంది తవలం. ఓకే, సింపుల్. మా రైతు వచ్చేసి తక్షణ అన్నాడు. రిజల్ట్ ఎట్లుంది? రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఏముంది మీరే చూపించండి, చెప్పండి. నేనేం మాట్లాడినా చూడే పూత కానీ డ్రాప్ కాకుండా కాయ పత్తి ఒక రెమక. ఇది మామూలుగా ఏమంటే కాయ ఇప్పుడు మనకు మాగే స్టేజ్కి వచ్చేయాలకు పైన అంతా డ్రాప్ అయిపోతుంది. ఇది ఎట్లా అంటే కాయ కింద మాగినా కూడా పైన డ్రాప్ కాకుండా నీట్ గా చూడి మళ్ళీ గ్రోత్ పైన పూత వస్తా ఉంది. ఓకే, మధ్యలో కాయలు షాంపులు వచ్చేలకు స్టెప్ ఆగిపోతుంది కదా, అట్లా కాకుండా ఇది వదిలేలకు కంటిన్యూగా అట్లే పై వరకు కాసుకుంటూనే వస్తుంది. ఓకే, నా సార్లే కొంచెం పొదానండి. ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారన్నా? నేను సుమారుగా అంటే ఒక 15-20 ఏళ్ళ నుంచి ఇదే. 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి ఇన్నేళ్ళ కాలంలో వాడే ఉంటారు పూతలకు సంబంధించి. అది ఇదని కాదు, వాటితో పోలిస్తే తక్షణ ఎట్లుంది? తక్షణ బ్రహ్మాండంగా అది బాగుంది. ఇది రెండు బాగా. నందక కూడా వదిలేవా? ఫస్ట్ తక్షణ వదిలినా, మళ్ళీ నందక వదిలినా. ఇప్పుడు నిన్ననే పొద్దున్నే ఇప్పుడు అంతా వదిలేసి ఇది ఆపకంగా 2 ఎకరాలు ఉంది. మొలకచేరు దేవా షాప్లో ఆడ తెచ్చింది. సో ఎవరికైనా కానీ మొలకచేరు సంబంధించి కావాలంటే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. పీటీఎం రోడ్డు, ఏఆర్ అన్నదాత, దేవా ఫోన్ నెంబరు 9959969862. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు దూరాబార్ నుంచి వచ్చే వాళ్ళు ఫోన్ చేసారండి, లోకల్లో ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. నందక వచ్చేసి సైజులకు షైనింగ్లకు వాడతారు. అది డ్రిపుల్ ఎకరాకు 2 లీటర్ సజెస్టెడ్. లేదనుకుంటే తక్షణ 1 లీటర్, నందక 1 లీటర్ వదిలేయండి. నందక అనేది వదిలినాం, ఫస్ట్ తక్షణ వదిలినా, మళ్ళీ ఇప్పుడు ఇంకా సైజులు బాగా రావాలని నందక నిన్న వదిలినా. మళ్ళీ చెప్తాము, మా రైతు వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. మేము వచ్చినామా, మీరే సంతోషంగా మా తోట చూద్దురని చెప్పినారా? ఇప్పుడు నిన్న వచ్చి మందులు తీసుకుంటున్నా, అన్న వచ్చి లక్షణంగా రమ్మను, వచ్చి చూడమను, నలుగురికి చెప్పమను అని చెప్పిన. అది పేరు కూడా చెప్పిన. అది ఫస్ట్ ఇది వచ్చి నీ దీంట్లో యూట్యూబ్ లో చూసి నేను అడిగి పోయింది. ఓకే, ఓకేనా. మళ్ళా దానివల్ల ఇదే ఫస్ట్ టైం వదలడం కూడా మనం. మెయిన్ తక్షణ పనితీరు ఏమంటే పూత రాలదన్న. పూత రాలదు, చెట్టు గ్రోత్ పూత రాలదు. అడిషనల్ గా సైడ్ బ్రాంచెస్ కూడా బాగుంటాయి. చెట్టు వయసు ఇదే 47 రోజులు. 47 రోజులు తక్షణ వదిలితే విపరీతంగా పెరిగిపోతుంది అనుకుంటారు. అట్లా అన్యాయంగా అడ్డదిడ్డాలకి ఏం పెరగదు. ఊరికే అయ్యో ఊరికే వేరే వాళ్ళు కాయదు చెట్టు పెరుగుతా పోతుంది అంటారు. ఇప్పుడు చెట్టు పెరిగింది చూడు ఎట్లుందో, మొత్తం అంతా కాయ పూత. చూడే ఆకుల్లో కనపడదు అసలు. ఇంకా దాంట్లో అయితే ఇదంతా పోతే పూత పిందిగా మారింది. ప్రతి ఒక్కటి మచ్చే లేదు కదా, మచ్చ అంటూ లేదు, మచ్చే లేదు. అది ఈ గ్రీనిష్ లో కనపడదు కదా మనకు, కదా ఆకు ఎక్కువ. ప్రతి ఒక్కటి నిలబడిపోయింది కాపు. అది ఫ్లవర్ డ్రాప్ అనేది ఉండదు నా. తక్షణ మెయిన్ యూజ్ అయితే అదే, టెక్నికలే అది. మనోళ్ళు రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు, అది పరిస్థితి. కానీ మా రైతులే వ్యక్తిగతంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం గ్రోత్ వస్తుంది అంటారు, గ్రోత్ వస్తేనే కదా మళ్ళీ దాంట్లో కాయ కాసేది. ఇప్పుడు వీటికి నిలిచిపోయింది అనుకో ఆఫ్ అయిపోతుంది. ఇది పెరిగే కొద్ది మళ్ళీ కాయ, మళ్ళీ రేమకు వచ్చే కొద్ది మనకు కాపు వస్తూనే ఉంటుంది. చూద్రా, అది చూద్రా నువ్వు చూడు. 1 2 3 4 5 6 9 పూతలు ఉన్నాయి. ఇవన్నీ మనకు సెట్ అయిపోయినాయంటే ఈ కొమ్మ రాలిపోతుంది కిందికి. మళ్ళా పుర్రె వేసుకోవాలా. ఇది చూసి కవర్ చేసి పోతుంది. చూడు 9 పూతలు. ఆ పక్క చూడు, ఆడ చూడు పూతలు. ఇంకా డ్రాప్ అంటూ ఉండదు. కింద నింటి ఉంటది. ఈ వయసు ఎంత మర్చిపోతే 47 రోజులు. ఇవన్నీ సైజులు వచ్చినాయంటే నీకు ఇంకా కొమ్మలు 40 రోజులకి అసలు చెట్టు మోయలేకుండా కాపు వచ్చేస్తుంది. అది పరిస్థితి. ఇక్కడ చూడు చూద్రా, కొన మామూలుగా అయితే కొన డ్రాప్ అయిపోతాయి, లాస్ట్ కాయ కూడా నిలబడిపోయింది. అది పరిస్థితి. సో ఇప్పుడు పెట్టుబడి ఎంత అయినా మనకంతా దీనికి ఇప్పటికి వచ్చి 35,000 పెద్ద పెట్టుబడి. ఏంది ఏమంటారు అంత తక్కువలా? రిపేర్ అంతా కూడా 6 మూట వదిలినా
తక్షణ వచ్చి 2 లీటర్లు ఇంకా నిన్న నందక వదిలినా అంతే అంతే. ఏం సేవలేదు. శ్రేంగులు అయితే మామూలుగా ఇచ్చినాము, ఒక 4-5 శ్రేంగులు ఇచ్చినాము, అది కూడా తక్కువ కాస్ట్లీతోనే. పగిరంతా పగిరి వచ్చి 7,000 మలక ఎకరా, 3/4 ఎకరా అయితే 3/4 ఎకరాకి 7,000 పెట్టే. 7,000 స్పేసింగ్ కరెక్ట్గానే మెయింటైన్ చేయను. ఇక్కడ తగ్గించినావా ఏది లెంతా ఇది తక్కువే ఉంది, కరెక్ట్ గా పెట్టినావు. అంతే. మొక్కకి ఏం తగ్గించావు? అంతా సేమ్ స్పేస్. కంపెనీ వాళ్ళు నీకు అంత పగిరి ఎట్లా పట్టు? 3/4 ఎకరాకి 7,000 పగిరి ఎట్లా పట్టా? ఉంటుంది, 35 గుంటలు ఉంటుంది. 35 గుంటలు అంటే 3/4 ఎకరా. 3/4 ఎకరాకి ఇంకా 5 జాస్తి. 7,000 పగిరి. కట్టలు ఎన్ని పట్టా? కట్టలు వచ్చి 5. కట్టకి ఎన్ని బొక్కలు ఉంటాయి అందాజుగా? మనం లెక్క వేసుకోవాలా. ఈ కంపెనీ బక్కలే దాదాపు 7,000 పగిరి. 7,000 బొక్క. పాత కట్టలే. పాత కట్టలే. మంచి కాయ పడితే ఈ కట్టలు ఏమన్నా తక్కువ పుడుకుని పడిపోతుంది. మంచి మళ్ళా కొనాలంటే భారీ రేటా. 30 రూపాయలు ఉందా? కంటే 25 రూపాయలు. 26 రూపాయలు. 26 ఉంటాయి. ఈ ఎన్ని పంటలకు వాడే ఉంటావు కట్టలు? ఒక 5 పంటలు అన్నీ. 5 పంటలు. ఇవి రాలిపోయేటి ఉన్నాయి కదా. పావులా డబుల్ కట్టి కదా. సంతోషమే కదా మా తక్షణ. బాగుంది. హ్యాపీనే కదా? మేమేమన్నా బలవంతంగా చెప్పాలి? ఏం మీరు చెప్పాల్సిన పనే లేదు. మనం దాని రిజల్ట్ చూసినాం కాబట్టి. నాకు కూడా తెలియదు, నా కొడుకు చెప్పి ఆడ రాజాంలో సూపర్ మార్కెట్ ఇప్పుడు అన్నోళ్ళ అంగడైతే నాకు ఐడియా ఉంది, దోల్మాల పుల్లది అనేది. మనం అంత వేరే దానికి పోయినలా. ఇప్పుడు ఇంకా దీనికి ఆహారమై ఇంకా ఆడ ఖచ్చితంగా దానికి పోతా ఉన్నాము. నిన్న ఫోన్ చేస్తే ఉండాదిలే అని చెప్పి కొడుకు ఫోన్ చేసింటే మళ్ళీ నేను పోయి ఎత్తుకొని వచ్చి పొద్దున్నే వదిలేస్తే. ఇన్నేళ్ళ వ్యవసాయంలో బాగుపడినారా చెడిపోయినారా అనుభవం ప్రకారం? అంటే ఈ ముందు సంవత్సరం చాలా లాస్ అయిపోయినా. అంత ముందు నేను ప్రతి సంవత్సరము వస్తా ఉండే. 2 సార్లు మొన్న పగిరి పాల్ట్ అయిపోయి ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయా. అంత ముందు సారి ఒక రేట్లు లేక కొంచెం పగిరి ఫాల్ట్ అంటే మీరు మా నర్సరీలో చూసుకోరేమంటే ఐడియా ఉండదా? నేను 10 ఏళ్ళ నుంచి తెస్తాండా, వాడే నాకే తెలియకుండా ఇత్తనాలు ఇచ్చేసినారు అని ఏం మాట్లాడలేదు. అంటే కంపెనీదే తప్పు ఉండదు, మనిషి తప్పు లేదు. అదే ఎంత ఖర్చు వస్తుంది నీకు ఈ 35 కొండలకు 7,000 పగిరికి? ఇప్పుడు మన కోత పడే లోపల 55,000 అంతేనా? అంతే. అదే ఎట్లా 55,000? మేము సొంతంగా ఎక్కువగా పని చేసుకుంటాం. సొంతంగా మీరు ఏమేమి పనులు చేస్తారు? పురి కడతారా మన వాళ్ళు, ఆడోళ్ళు, మీ భార్య? కట్లు మేమే నాటేసినామా సొంతంగా, వైర్ లాగేసినామా సొంతంగా. కట్లు మా బండి ట్రాక్టర్ ఉంది కాబట్టి తాళకచ్చుకున్నాము. ఆ పక్క నుంచి ఇక్కడ షిఫ్టింగ్. అందువల్ల ₹1,00,000 వస్తుంది నా సరిగ్గా చేస్తేమో. అది కూడా తక్కువేనే. మన వాళ్ళు అంతా 2 లక్షలు. లేదు అవన్నీ వేస్ట్. మన ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు ఇదైతే ఇంకా ఈజీ. ఇప్పుడు ఇదే ఆయిల్ 2 లీటర్లు అప్పుడు ఇప్పుడు 2 లీటర్లు వదిలినామా, ఇంకో 2 లీటర్లు వదులుకున్నామనుకో ఖచ్చితంగా మాగిపోతుంది కాయ. ఇప్పుడు ఎకరాకి 2 లక్షలు చెప్పే రైతులు వాళ్ళ పరిస్థితి అంతా ఏం దిక్కు లేకుండా మూటలు వదిలేసి. ఇప్పుడు నేను 3 ఎకరాలకు వచ్చి ఆ పక్క కూడా చూస్తుండీ 3 మూటలు ట్రిప్ పేరు వదిలినా. శ్రేంగులు అయితే అది మాగినే దాడి పేరుకి కాయలు శాంపుల్ అయినా. దానికే దక్షిణ పోయిందా లేదా? పోయింది. దానికి వదిలినా దీనికి వదిలినా. ఓకే చూద్దాం పండి. ఓకేనా? ఊరికేనా 2 లక్షలు 3 లక్షలు ఈ మాటలు అంతా వేస్ట్ మాటలా? ఏంది భారీ పెట్టుబడి పెడితే ₹1,00,000. అంతేనా? అంతకంటే అంటే ఇప్పుడు మిగతా రైతులు 2 లక్షలు పెట్టేవాళ్ళు ప్రేమతో పెడతారా లేకపోతే చూపించుకునే దానికి పెడతారా? ఎక్కువ కూలీలు ప్రతి ఒక్కటి పెట్టేస్తారు కాబట్టి అన్ని వాళ్ళు కూర్చొని అందరూ కూలోళ్ళు వచ్చి కూలోళ్ళు. ఇప్పుడు మల్చింగ్ సొంతం చేసుకునేసారా? మల్చింగ్ వేరే వాళ్ళే. ఇప్పుడు ఈరోజు శాంపుల్ అయినాయా? ఫస్ట్ కటింగ్. సూపర్. మచ్చే లేదు కదా? కాయ బాగుంది. ఇది ఏదో స్టార్టింగ్ కాబట్టి కాయ తిరుపతి లడ్లు మా రైతు దానికి తక్షణ వెళ్ళిపోయింది. తిరుపతి లడ్లు సూపర్. మచ్చ లేకుండా ఎట్లా పండించినావు నువ్వు అంత తక్కువ పెట్టుబడులు? తోటలో ఏదో ఫస్ట్ కోత కాబట్టి అడవుతాడు ఉంటాయి. ఇవి కామన్లీ నువ్వు కాదు 2 లక్షలు పెట్టడానికైనా ఉంటాయి. పురులు ఎక్కువ అంటే ఇంకా అట్లా వచ్చింది. ఆకు బాగా వచ్చింది. ఆ యాకే లేకపోతే కాయ. దీంట్లో అయితే నిలిచిపోయింది. ఇది వదిలేయాలకు మళ్ళా పైన సుడి గుట్టేసి మళ్ళా పురుగు కట్టించేసి లేకపోతే వాటికి నిలిపేసి ఇది వదిలేయాలకు మళ్ళా వచ్చేసా. సంతోషం. ఇది మన పిల్లలు నిందాడా ఇంకా భారీ వచ్చేసింది పైన. ఏదో రైతుల్లో తిరిగేటోళ్ళం పొల్లాపొగులో చాలా మాత్రం. ఫస్ట్ నువ్వు దీంట్లో చూసి ఛానల్లో నాకు అసలు ఐడియా కూడా లేదా. అలా అంతా ఉంది అంటే మళ్ళా మా కొడుకు వానికి రాజాకి ఫోన్ చేసి మన అంగడి పక్క సూపర్ మార్కెట్ పక్కలో ఉన్నట్టు చూడని మళ్ళీ అది వచ్చి అప్పుడు అంత డిమాండ్ ఉండే.
ఒక 3 రోజులు వెయిట్ చేసి ఇస్తుంది ఇది. ఇది షాంపుల్ పడింది తోట ఇది మొత్తం నిలిచిపోయింది వీటి నుండి మళ్ళీ వచ్చిండేది. అదే నాకు అర్థం కాదు నిలిచిపోవడం అంటే ఎర్రగా అయిపోయింది తోట. ఈ కాయ కాసింది కదా, వ్యవసాయం గురించి ఐడియా లేదు. ఎర్రగా అయిపోవడం అంటే దానికి బలం లేక. ఓకే, బలం లేక. ఇప్పుడు ఇది మొత్తం అంతా మళ్ళీ కాయ వచ్చిండేది తక్షణ వదిలినాక. తక్షణ వదిలినాక ఈ చిగురంతా ఈ చిగురంతా. ఓకే, 100% తక్షణ రిజల్ట్. దానివల్ల ఇదంతా ఫ్లవర్ తక్షణ. ఇదంతా దాని వదిలిన దాని వల్ల ఇది మొత్తము మామూలు యాక్చువల్ గా అయితే కాయ షాంపుల్ వచ్చేందుకు ఇది నిలిచిపోవాలా, వాటికి మళ్ళా నిలదాం. ఓకే ఓకే, అట్లాంటిది ఇప్పుడు చూడు మళ్ళీ మొత్తం అంతా కాపు నిలిచింది. షాంపుల్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను మళ్ళా జుట్టులో కాపు నిలబడడం, లేదంటే వాటికి టాప్ చేసేస్తా. శాంపుల్ పని అంటే ఇంక పూతలు గీతలు నిలబడవు. చాలా తోటలు నువ్వు గమనించి కావాలంటే ఇప్పుడు ఇది వదిలిన దాని వల్ల. ఒక రైతును మాట్లాడగల శక్తి ఉంది కానీ వ్యవసాయం ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మిమ్మల్ని గంట అయినా మాట్లాడుతుంది అదే ఎట్లా ఇది ఎట్లా అని. మొత్తము ఏ మాత్రం చూడు కింద ఎంత కాయ ఉందో చూడే, మొత్తం కాయ లెక్క వేస్తుంది. అదే కాదు, మచ్చ లేకండి ఎట్లా నానే టైం మచ్చ అనేది లేదు. అది చూసుకోవాలంటే గెజ్జి లేకండి ఎట్లా పండి. అదే ఇంపార్టెంట్. ఇది ఎంత పగిరే? ఇది వచ్చి 27,000 డబుల్ నాట్ చూడు. డబుల్ నాట్ ఇది 2 ఎకరాలు. డబుల్ నాట్ జిగ్జాగలే. అదే 27,000 వాటికి 2 ఎకరాలా? 2 ఎకరాలు వాటికి పైకి. వాటికి ఓహో, ఇవి బానే ఉంది. ఇది కట్లు బానే ఉంది. ఇంకా పాన అవతల ఇంకా బాగుంది తోట, బాగుంది. సో ఫైనల్ గా మా తక్షణ గురించి ఏం చెప్తావు? చెప్పేదన్నా తగ్గేదే లేదా? ఖచ్చితంగా దీని మాత్రము ఇంకా ఈ రోజు వస్తాండ నేను తెచ్చి పెట్టుకునేదానికి. జ్ఞాపకంగా 1 ఎకరా రెడీ చేసినాము. ఫస్ట్ నుంటినే దాన్ని స్టార్ట్ చేయాల. ఓకేనా? ఏం పెద్ద లెక్క కాదు, ఏమి లెక్కలేనా? 10 లీటర్లు వదులుకుని అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎకరాకు ఒక ట్రిప్ మూట లెక్క. కానీ రిజల్ట్ అంత బ్రహ్మాండంగా వస్తుంది. అది మనకు కావాల్సింది. టమోటా మార్కెటింగ్ అంతా ఒక కేజీ అన్నీ చెప్పు. మామూలు వర్షానికి ఖచ్చితంగా కాలిపోతుంది. అంటే 2 లక్షల రైతు కాలిపి నిలబెట్టలేదు. కాకపోతే దీన్ని నిలబెట్టుకోవడానికి కారణం ఇదే తక్షణ. అంతే పైపోతకైతే తక్షణ భయంలే, కింద నుండి కూడా నిలబడుతుంది. మనం అప్పుడుకి వదిలింది. మనము బాగా పేరైన షాంపులు వస్తాయని మనం తెచ్చింది కాదన్నా. మీరు ఇంత ముందు సేద్యం చేయడు ఇప్పుడు నాకు తెలిసి 1 2 3 4 5 6 7 8 9 11 పూతలు దాకున్నాయి తావా. ఇంత ముందు మీరు ఎరువులు వదిలేటప్పుడు ఈ పూత ఇంత ఒకే తావు కనిపిస్తాను వచ్చినా కూడా నిలబడదు. అది సూపర్. నిలబడదు. ఇప్పుడు దీంట్లో 2 3 ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 వచ్చేసినాయి. 5 నిలబడినాయి. ఓకే ఓకే, 1 2 3 4 5. అదే అయితే నేదాట అయితే ఈ స్టేజ్ లో అయితే ఒక్కటి కూడా డ్రాప్ కాదు. మనం వదిలిండేది ఎప్పుడు వీటికి రానిచ్చి పైకి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇంకా దానికి వదిలినాము కాబట్టి తినేది పైదంకా డ్రాప్ కాకుండా నిలబడింది. సూపర్. అది మంచి కాయ పట్టింది వర్షానికి. ఇది వాన బన్నా మనోళ్ళు చాలా మంది మచ్చ వస్తుంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. మా రైతు వాన లేదు, మచ్చ లేదు. మచ్చ అనేది ప్రకృతికి విరుద్ధంగా మనం ఏమి చేయలేము. ఇది వదిలిన దాని వల్ల కూలింగ్ ఎక్కువైతుంది, తోట పెరిగిపోతుంది అని చెప్తారు. కానీ పెరిగింది అనుకో కాయ కాసేస్తుంది. ఇంకా మనకు నష్టమే, పూత వస్తుంది కదా. అసలు ఇప్పుడు దీంట్లో చూడే ఇదంతా ఆల్రెడీ నాకైతే దీని మీద ఆశ లేదు. మరి ఇప్పుడు మొత్తం చూడే వీటి నుండి చూడే మొత్తం కాయ నిలిచేసింది. చూడు ఒకసారి చూడు, ఇది కాయ ఎంత చూడు. నీకు కెమెరాల్లో ఈ కాయ పచ్చదనం మీద కనపడదు, క్లైమేట్ కూడా అట్లట్లే ఉంది. ఇది కాయ. సో ఇది మేమేమి ఎవరిని మోసం చేయడం లేదు. రైతు వ్యక్తిగతంగా ఆనందం హ్యాపీ కదా తక్షణ. హ్యాపీ. అదేమి చెడిపోయి ముందు కాదు, అక్కడ కూడా ధర ఎక్కువ కాదు, ఎక్కువ కాదు. అసలు అది వదులుతా ఉంటే పంటకు అంత ఇది గ్లూకోజ్ టైప్ అప్ప. అంతే ఎనర్జీ బల వ్యాధిని కాపాడుతుంది. పంచేటి కాకుండా దానికి మళ్ళా మనం శ్రేయంగులు పక్కన ఇచ్చుకుంటే వేరే చేయాలి. అదే మేడ ఇప్పుడు వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్. పిండిని రాలనేకుండా కాపుని నిలబెడుతుంది. దాన్ని మనం కాపాడుకోవాలి. 2 లక్షలు పెట్టే రైతు కోరుకునేది ఈ పూత కోసమే. అదే
రూపాయల రైతు కోరుకునేది ఈ పూత కోసమే. వీటికి వాస్తవంగా అయితే వీటికి టాప్ పెరుక్కొని గమ్మున వదిలేస్తాను ప్రతిసారి. ఎప్పుడు నేను నిలబెట్టిన ఈసారి నాకు మొత్తము కాపు అంటే ఇది కాపు మనము ఎంత మటుకన్నా కానీ మంచి డబ్బు అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా చూడే ఈ కాయ అంతా ఇదంతా దీని వల్లనే వదిలిన దాని వల్ల మళ్ళా వచ్చేసింది అంతే. ఇదంతా ఫ్లవర్ అంతా పిందిగా ఈ రోజు ఉన్న 1 2 3 4 5 6 7 8 చిన్నది ఇంకోటి ఏదో అంత స్టార్టింగ్ 9 తట్టుకోలేవు కదా కొమ్మలు కూడా మనకి. ఈ స్టేజ్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయిపోయిందా? దీనికి ఏమి శరణం లేదు. ఇది సెట్ అయిపోయింది. ఇది పిండి ఇదే పిండి అయిపోయింది ఇంతే. ఇప్పుడు ఇది ఎండింది, ఇది లోపల సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది ఆల్రెడీ సెట్ అయిపోయింది. అది ఇంకా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది అంతే. ఇవన్నీ సెట్ అయిపోయినాయినా. సూపర్ నా, హ్యాపీ. సో నేనేమంటా అంటే కన్నా 380 రూపాయలతో మీ జీవితాలేం తలకిందులు అయిపోవు. అది పెద్ద ఇదేం కాదు. చూడండి ఒకసారి, అవతల వ్యక్తులు మిమ్మల్ని తప్పు దావలో తీసుకోవాలని చూస్తారు, మీరు ఎంత మాత్రం నమ్ముతున్నారు దాన్ని. ఒకసారి సరే మీకు నమ్మకం లేకపోతే 4 సార్లు కుదురు చూడండి. ఎవరు దీన్ని గురించి ఒకసారి దీన్ని చూసిన వాళ్ళు ఎవరు మళ్ళా తప్పులు పట్టాల్సిన పని, తప్పులు పట్టాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళకి వేరే కారణాలు ఉండి ఎవరో ఏందో చెప్తే నమ్మచ్చు అంతే. గాని నాకు కూడా తచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమంటే చెట్టు పెరిగిపోతుంది కాయ కాదు అని. అది వదిలిన దాని వల్ల చెట్టు పెరిగిన దాని వల్ల మాకు ఉపయోగము. ఇప్పుడు వీటికే నిలిచిపోయానుకో ఇది మాత్రమే పెరుక్కొని గమనం అయిపోతాము. ఇంకా పైన ఇదంతా కాబట్టింది కాబట్టి 4 కోతలు వచ్చేది 8 వస్తుంది, 8 వచ్చేది 16 కోతలు వస్తుంది. కానీ కాయలు వస్తా ఉంటాయి, అట్లా వస్తానే ఉంటాయి. అది పరిస్థితి. థ్యాంక్ యూ నా, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ బ్రదర్.